అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి, ఆయన రాకడని గురించి మనం కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ అంటే ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, మరొకసారి జరగాల్సి ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు మొదటిసారి ఈ భూమిపైకి ఆయన వచ్చారు, రెండవసారి కూడా మరలా ఆయన ఈ భూమిపైకి రానై ఉన్నారు. మొదటిసారి ఈ భూమిపైకి ఆయన వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ప్రవచనాల రీతిగా, కొన్ని లేఖనాల రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవసారి కూడా వస్తాడని, రెండవసారి ఆయన వచ్చినప్పుడు కూడా ఆయనను మనం ఎదుర్కోవాలని, ఇవన్నీ విషయాలను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మొదటిసారి రానై ఉన్నప్పుడు కూడా అనేకులు ఆయనను గురించి కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మొదటిసారి రానై ఉన్నప్పుడు అనేకులు ఆయన గురించి కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండాలి అని చెప్పి లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే మొదటిసారి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రానై ఉన్నప్పుడు సిమియోను అనే ఒక ప్రవక్త ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించెను. ఈ వాక్యంలో రాయబడిన అంశం ఏంటి అని అంటే, సిమియోను అనే ఒక సేవకుడు ఆ యొక్క యెరూషలేము మందిరంలో ఉన్నాడు. సిమియోను అనే ఆ యొక్క సేవకుడు దేని కొరకు కనిపెడుతున్నాడు అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మిస్తాడని, యెరూషలేము విమోచకుడు ఈ లోకంలో జన్మిస్తాడని, జన్మించే ఆ యొక్క మెస్సయ్యను గురించి రాయబడి ఉన్న అంశాలను బట్టి సిమియోను అనే ఆ యొక్క సేవకుడు యెరూషలేము మందిరంలో కనిపెడుతున్నాడు అని చెప్పి మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే ప్రవక్తలు ప్రవచించారు, అనేకమైన గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుడు అందరి యొక్క పాపముల కొరకు, శాపముల కొరకు ఈ లోకంలో జన్మిస్తాడని, ఆ యొక్క రక్షకుడి కోసము ఎదురు చూస్తూ కనిపెడుతూ యెరూషలేము మందిరంలో ఆ యొక్క సిమియోను నివసిస్తున్నట్లుగా, జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు రానై ఉన్నాడని, ఆయన జన్మిస్తాడని, ఆయన జన్మించినప్పుడు ఆయన నేను ఎదుర్కోవాలి, ఆయన నేను చూడాలి అని చెప్పి సిమియోను అనే ఒక వ్యక్తి అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎదురు చూస్తూ అతను ముసలివాడు అయిపోయిన తర్వాత ఆ యొక్క ముసలివాడైన సిమియోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆ యొక్క రక్షకుడిని చూడకుండానే, ఆ యొక్క మెస్సయ్యని నేను చూడకుండానే మరణిస్తాను అని చెప్పి ఆ యొక్క సిమియోను అనుకుంటూ ఉన్నప్పుడు దూత అతనితో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, సిమియోను నీవు బాధపడవద్దు, నీవు యెరూషలేము యొక్క విమోచకుణ్ణి నువ్వు చూస్తావు, చూడకుండా నీవు మృతి చెందవు, మరణించవు అని చెప్పి దూత ఆ యొక్క సిమియోనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. సిమియోను ఏం చేస్తున్నాడు అని అంటే, యెరూషలేము విమోచకుడు జన్మిస్తాడని, ఆ యొక్క జన్మించే యెరూషలేము విమోచకుడి కోసము కనిపెడుతూ ఆ యొక్క సిమియోను జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సిమియోను ప్రభు అయిన యేసు క్రీస్తుని చూడాలని, ప్రభు అయిన యేసు క్రీస్తును ఎదుర్కోవాలని, ప్రభు అయిన యేసు క్రీస్తుని కలుసుకోవాలని, ఆయన ముందు నిలబడాలని సిమియోను ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని నువ్వు చూడకుండా నీవు మరణించవు అని చెప్పి దూత అతనితో మాట్లాడినప్పుడు సిమియోను అదే విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించిన తర్వాత ఆ యొక్క యెరూషలేము మందిరములోనికి తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు
వారి చేతుల మీద ఉన్న ప్రభువైన యేసు క్రీస్తుని ఆయన సిమియోను చూసి ఎత్తుకున్నట్లుగా మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. సిమియోను ప్రభువైన యేసు క్రీస్తుని కలుసుకోవడానికి, ప్రభువైన యేసు క్రీస్తుని చూడడానికి గల కారణం ఏంటి అని అంటే, అతను తన జీవితకాలం అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు కోసము నిరీక్షిస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తుని కలుసుకోవాలని, ప్రభువైన యేసు క్రీస్తుని చూడాలని, ప్రభువైన యేసు క్రీస్తు ముందు నిలబడాలని తన జీవితకాలం అంతా కూడా నిరీక్షించాడు కనుక, ఆయన నిరీక్షించినాడు కనుక ప్రభువైన యేసు క్రీస్తు అతన్ని ఎదుర్కొని వచ్చి అతనికి కనిపించినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అదే యెరూషలేము మందిరంలో మరొక ప్రవక్తని కూడా మనం చూస్తున్నాం. ఆమె పేరు అన్న. ఆమె కూడా ప్రభువైన యేసు క్రీస్తుని చూడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు ఆమెకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు కలుసుకున్నట్లుగా మనము 36వ వచనంలో మనం చూడవచ్చు. 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనునైన అన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈమె యెరూషలేములో ప్రభువైన యేసు క్రీస్తుని గురించి కనిపెట్టుచున్న వారందరితో కూడా మాట్లాడుచుండెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ అన్న అనే ప్రవక్తని కూడా ప్రభువైన యేసు క్రీస్తు గురించి కనిపెడుతుంది. అంటే ప్రభువైన యేసు క్రీస్తుని చూడాలని, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన రానే ఉన్నాడని, ఆ యొక్క మెస్సయ్య జన్మిస్తాడని, ఆ యొక్క జన్మించే మెస్సయ్య కొరకు ఎవరెవరైతే కనిపెడుతూ ఆ దేవాలయంలో ఉన్నారో వారందరితో కూడా ప్రభువైన యేసు క్రీస్తుని చూసిన తర్వాత ఆయన గురించి అక్కడ ఉన్న వారందరితో కూడా ఆమె మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సిమియోను ప్రభువైన యేసు క్రీస్తు గురించి కనిపెడుతున్నాడు కనుక అతనికి ప్రభువైన యేసు క్రీస్తు అతనికి ఎదురుపడ్డాడు. ఆ యొక్క ప్రవక్తని అయిన ఆ యొక్క అన్న కూడా ప్రభువైన యేసు క్రీస్తుని చూడాలని, కలవాలని, ఆ యొక్క యెరూషలేము విమోచకుని చూడాలని, ఆ యొక్క పుట్టబోయే మెస్సయ్యను నేను చూడాలి అని ఎదురు చూస్తూ జీవిస్తుంది కనుక ఆమెకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆమెకు కూడా కనిపించి ఆమెను కూడా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఎవరికి ఎదురు పడతాడు, ఆయనను ఎవరు చూస్తారు అని అంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారికి ఆయన ఎదురు పడతాడు. ఆయనను వారు మాత్రమే కనుగొంటారు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు గురించి నిరీక్షించకుండా, ఆయనను చూడాలి అనే ఆశ లేకుండా, ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను కలుసుకోవాలి అనే నిరీక్షణ లేకుండా ఉన్నవారు ప్రభువైన యేసు క్రీస్తుని కలుసుకొనలేరు. ఆయనను ఎవరు కలుసుకుంటారు? ఆయనతో ఎవరు ఉంటారు? ఆయనను ఎవరు చూస్తారు అని అంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో, ఎవరి జీవితంలో అయితే ప్రభువైన యేసు క్రీస్తుని చూడాలి అని ఆశలో ఉంటున్నారో, ఎవరి జీవితంలో ఉన్న ప్రతిరోజు కూడా ఆ యొక్క విమోచకుడి గురించి, ఆ యొక్క రక్షకుడి గురించి, ఆ యొక్క మెస్సయ్య గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన కోసము నిరీక్షిస్తున్నారో వారికి ప్రభువైన యేసు క్రీస్తు వారిని కలుసుకున్నట్లుగా వారు ప్రభువైన యేసు క్రీస్తుని కలుసుకుంటారు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనందరికీ తెలియజేస్తుంది. హల్లెలూయా. మనం అదే విధంగా లూకా సువార్తలోనే 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం ఒక మాటను చూడవచ్చు. ప్రజలు కనిపెట్టుచు అతడు క్రీస్తు ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచు ఉన్నారు. అక్కడ కొంతమంది ప్రజలని మనం చూస్తున్నాం. ఆ ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే, క్రీస్తు గురించి వారందరూ కూడా కనిపెట్టుకొనుచు ఉన్నారు. క్రీస్తు రాబోతున్నాడు అని, క్రీస్తు వస్తున్నాడు అని, ఆ వచ్చే క్రీస్తుని మేము చూడాలి అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే కనిపెట్టుకొని ఉంటున్నారు. అక్కడికి బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి దేవుని రాజ్యం గురించి
ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అంటే, ఇతడే మేము ఎదురు చూస్తున్న యేసు క్రీస్తు అయి ఉంటాడేమో అని చెప్పి వారందరూ అనుకుంటున్నారు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి వారు ఏం చేస్తున్నారు అని అంటే, కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారు. వారు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆయనను చూడాలి, మేము ఆయనను కలుసుకోవాలి, మేము ఆయనను ఎదుర్కోవాలి, మేము ఆయనతో కలిసి ఉండాలి, ఆయన మాతో కలిసి ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే క్రమంలో బాప్టిసం ఇచ్చి యోహాను కనిపించినప్పుడు, ఒకవేళ ఇతడే క్రీస్తు అయి ఉంటాడేమో, లేకపోతే ఇతడు క్రీస్తు అయి ఉంటాడేమో, ఒకవేళ క్రీస్తు అయి ఉంటే బాగుంటుందేమో అని చెప్పి వారందరూ కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కనిపెడుతూ వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఆ ప్రజలందరి వద్దకి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఆ ప్రజలందరితో కూడా ఆయన రాజ్యమును గురించి ప్రకటించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఏ ప్రజలైతే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి కనిపెట్టుకొని ఉన్నారో ఆ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని రాజ్యము గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా అదే లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనములో మనము అరిమత్తయ్య అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఈ అరిమత్తయ్య అనే వ్యక్తి గురించి మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అని అంటే, అరిమత్తయ్య అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుచు ఎదురు చూస్తున్నవాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. 23:50. అరిమత్తయ్యయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేస్తున్న పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచూ ఉండినవాడు. అరిమత్తయ్య యోసేపు అనే అతను ఎలాంటి వాడు అని అంటే, అతను అక్కడ ఉన్న ప్రజలు చేసే తప్పుడు పనులకు ఏమాత్రము సమ్మతింపక అతను నీతిమంతుడై ఉండి దేవుని రాజ్యం కొరకు అతను కనిపెట్టుచు అతను జీవిస్తున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అరిమత్తయ్య యోసేపు ఆ యొక్క సమాజంలో ఉన్న ఆ యొక్క తప్పులను, ఆ యొక్క సమాజంలో ఉన్న ఆ యొక్క అక్రమములను ఏమాత్రం సహించకుండా దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుచు ఆ యొక్క దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యమును తీసుకొని వచ్చే ప్రభువుని గురించి కనిపెట్టుచు ఉన్నాడు. గనక ప్రభు అయిన యేసు క్రీస్తుని సమాధిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టే ఆ యొక్క అదృష్టము, ఆ యొక్క అవకాశము అరిమత్తయ్య యోసేపుకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరికి కూడా దక్కని ఆ యొక్క భాగ్యం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో ఉండగా ఆ యొక్క శిలువలో వేలాడుతూ శిలువలో ప్రాణం పెట్టిన ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ యొక్క శిలువలో నుంచి దించి ఆ యొక్క సమాధిలోనికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధిలో పెట్టే ఆ యొక్క అవకాశం ఎవరికి దొరికింది అని అంటే, అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తికి దక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అరిమత్తయ్య యోసేపుకి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యొక్క శిలువలో ఉన్న యేసు క్రీస్తుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధిలో పెట్టే ఆ యొక్క భాగ్యము ఎలా కలిగింది అని అంటే, అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుచూ ఉన్నవాడు అని చెప్పి మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన దేవుని యొక్క రాజ్యము కొరకు, ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు, ఆ యొక్క మెస్సయ్య కొరకు ఆయన మొదటి రాకడలో ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నాడు. గనక ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ యొక్క సమాధిలోనికి తీసుకొని వెళ్ళి పెట్టే ఆ యొక్క భాగ్యాన్ని ప్రభు ఆయనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం మొదటిగా సిమియోనును చూసాము. ఆ యొక్క సిమియోను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు రాబోతున్నాడు అని, ఆ యొక్క మెస్సయ్య ఈ లోకంలోనికి వస్తున్నాడు అని, ఆ యొక్క మెస్సయ్యను ఎదుర్కోకుండానే నేను మరణిస్తానేమో అని చెప్పి ఎదురు చూస్తున్న సిమియోనుకు ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా అన్నా అనే ఒక ప్రవక్తని కూడా ఆ యొక్క మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఆ యొక్క సమాజంలో ఉన్న వారందరితో కూడా యెరూషలేము విమోచకుడు వస్తున్నాడు అని చెప్పి కనిపెట్టుకుంటూ ఉన్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క ప్రవక్త అయిన అన్నాకు ప్రభు అయిన యేసు క్రీస్తు కనిపించినట్లుగా మనం చూస్తున్నాము. అదే విధంగా ఏ ప్రజలైతే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి కనిపెడుతున్నారో, ఏ ప్రజలైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యొక్క మెస్సయ్య రాకడ గురించి కనిపెడుతున్నారో,
ఉన్నారో వారందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు కనిపించినట్లుగా వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యం గురించి కనిపెడుతూ ఉన్నాడు. ఆ యొక్క అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తికి ప్రభువైన యేసు క్రీస్తు ఆ యొక్క సమాధిలో ఆయన ఉంచే ఆ యొక్క భాగ్యము కలిగింది అని చెప్పి మనందరం కూడా చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరు ఎదుర్కొంటారు? ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరు కలుసుకుంటారు? ప్రభువైన యేసు క్రీస్తుని ఎవరు చూస్తారు? ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి ఎవరు నివాసం ఉంటారు అని అంటే ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు కోసము నిరీక్షిస్తున్నారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు కోసము ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని కలుసుకోవాలని, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి నివసించాలని ఎవరైతే ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నారో వారికి ప్రభువైన యేసు క్రీస్తు వారిని కలిసినట్లుగా వారితో మాట్లాడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. మనము శిష్యుల గురించి మనం చూస్తాము. శిష్యులని ప్రభువైన యేసు క్రీస్తు ఎన్నుకున్న విధానాన్ని మనం చూస్తాము. ఆయన ఎలా ఎన్నుకున్నాడో ఒకసారి మనందరం కూడా చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. యోహాను మాట విని, యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం, 40 నుంచి 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అన్న మాటకు అభిషేకుడని అర్థము. మనం ఇక్కడ వాక్యంలో ఏమని చూస్తున్నాము అని అంటే శిష్యుడైన ఆంద్రేయ అనే వ్యక్తిని మనం చూస్తున్నాము. ఈ ఆంద్రేయ ఎవరు అని అంటే సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఇతని పేరు ఆంద్రేయ. సీమోను పేతురు తర్వాత ఆంద్రేయ అనేది ఇద్దరు కూడా సహోదరులు. తర్వాత యాకోబు యోహాను అనే ఇద్దరు కూడా సహోదరులు. వీరు ఎవరు అని అంటే వీరు చేపలు పట్టే అంటే మత్స్యకారులైన పనిచేసే వారు. ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ఆంద్రేయ సీమోను పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే మనము ప్రవక్తల గ్రంథాలలో లేఖనాలలో మనము ఎవరి గురించి అయితే చదివాము, మనము ఎవరి గురించి అయితే మనము లేఖనాలలో చూసాము ఆయన నేను కనుగొన్నాను అని చెప్పి ఆంద్రేయ సీమోను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మొదటిసారి ఈ లోకానికి వస్తాడు అని చెప్పి ప్రవక్తలు మాట్లాడినప్పుడు, అనేకమైన లేఖనాలు ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు మొదటిసారి ఈ భూమిపైకి రానని ఉన్నప్పుడు చివరి ప్రవచనము అంటే చివరి సూచన ఏంటి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తుకి ముందు ఒక వ్యక్తి జన్మిస్తాడు. అతను అరణ్యంలో ఉండి కేకలు వేస్తాడు. అతను ప్రభువైన యేసు క్రీస్తుకి మార్గమును సిద్ధము చేస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తుకి ముందు ఒక వ్యక్తి వస్తాడు. అతను వచ్చి ప్రభు మార్గమును సిద్ధము చేస్తాడు. ఇది ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడలో ఆయనకు ఉన్న చివరి సూచన. అక్కడ అదే సమయానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు బాప్టిసం ఇచ్చు యోహాను. అతని పైన ఏలియా ఒక ఆత్మ పనిచేస్తుంది. అతను వచ్చి బాప్టిసం ఇస్తున్నాడు. అరణ్యంలో ఉండి కేక వేస్తున్నాడు. ప్రభు యొక్క మార్గమును అతను సరళం చేస్తున్నాడు. ప్రభు యొక్క మార్గమును అతను సిద్ధపరుస్తున్నాడు. నా తర్వాత మెస్సయ్య రాబోతున్నాడు అని, నా తర్వాత వచ్చేవాడు బలమైన వాడు అని చెప్పి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్తల గ్రంథాలను బట్టి, ఆ యొక్క ప్రవచనాలను బట్టి, లేఖనాలను బట్టి ఆంద్రేయ అనే ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు అని అంటే బాప్టిసం ఇచ్చి యోహానుని వెంబడించడం మొదలు పెట్టాడు. అతను బాప్టిసం ఇచ్చి యోహానుని ఎందుకు వెంబడిస్తున్నాడో తెలుసా? ఎందుకు వెంబడిస్తున్నాడు అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన జన్మిస్తాడు అనడానికి చివరి సూచన ఏంటి అంటే బాప్టిసం ఇచ్చి యోహాను. బాప్టిసం ఇచ్చి యోహాను ఈ భూమిపైకి వచ్చేసాడు అని అంటే కొన్ని రోజుల్లో ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చేస్తాడు అని దాని అర్థం. కనుక ప్రభువైన
యేసు క్రీస్తుని కనుగొనాలి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అని అంటే, బాప్టిసం ఇచ్చి యోహాను దగ్గర నేను ఉంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నేను కనుగొనవచ్చు అని చెప్పి ఆంద్రేయ అనే శిష్యుడు, అతను సీమోను పేతురు యొక్క సహోదరుడు, బాప్టిసం ఇచ్చి యోహాను దగ్గర శిష్యుడిగా చేరాడు. అప్పుడు బాప్టిసం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి పలికిన మాట ఏమిటి అని అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి బాప్టిసం ఇచ్చి యోహాను మాట్లాడినప్పుడు ఆంద్రేయ అనే శిష్యుడు బాప్టిసం ఇచ్చి యోహాను దగ్గర నుండి ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా వెంబడించి అతను సీమోను పేతురు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మనము లేఖనాలలో, మనము ప్రవక్తల గ్రంథాలలో మనము ఎవరి గురించి అయితే చదివాము, మనము ఎవరి గురించి అయితే మనము ఎదురు చూస్తున్నాము, ఏ ఒక్క మెస్సయ్య వస్తాడని చెప్పి మనమైతే ఎదురు చూస్తున్నాము, ఆ మెస్సయ్యను నేను చూశాను, ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను అని చెప్పి ఆంద్రేయ సీమోను పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మీరందరూ ఏమనుకుంటున్నారు? ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శిష్యులను ఎన్నుకున్నప్పుడు అలా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళిపోతూ అలా కనిపించిన ప్రతి ఒక్కరిని నూరా 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 అని చెప్పి పిలిచాడని అనుకుంటున్నారా? పేతురును చాలా అందంగా ఉన్నావు, నన్ను వెంబడించు అని అన్నాడని అనుకుంటున్నారా? లేకపోతే నువ్వు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నావు, నువ్వురా నిన్ను బాగు చేస్తాను అని పిలిచాడని అనుకుంటున్నారా? రోడ్డు మీద వెళ్తూ నలుగురు వలలు వేస్తుంటే మీ వలలో వదిలిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పి నలుగురిని పిలిచాడని అనుకుంటున్నారా? సుంకపు మెట్టు దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు అలా వెళ్తూ నువ్వు నా వెనకాల వచ్చేసి అని పిలిచాడని అనుకుంటున్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆంద్రేయ తర్వాత పేతురు వీరందరూ ఏం చేస్తున్నారు అని అంటే, మెస్సయ్య గురించి వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన మేము కనుగొనాలి, ప్రవక్తలు ప్రవచించారు, లేఖనాల్లో రాయబడి ఉంది, బాప్టిసం ఇచ్చి యోహాను వచ్చేసాడు, తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క యెరూషలేము విమోచకుడు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆయన కనుగొనాలి, మేము ఆయనతో కలిసి జీవించాలి, ఆ రక్షకుడితో మేము కలిసి ఉండాలి అని చెప్పి అనుదినము లేఖనాలను బట్టి ప్రవచనాలను బట్టి ఆ శిష్యులు ఎదురు చూస్తున్నారు. అందుకనే ఎవరైతే ఆయన గురించి ఎదురు చూస్తున్నారో, ఏ శిష్యులైతే, ఏ ఆంద్రేయ, ఏ సీమోను పేతురు, ఏ యోహాను అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు కోసము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ జీవిస్తున్నారో, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్పి పిలిచారు. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని రోడ్డు మీద అలా వెళ్తూ రోడ్డు పక్కన కూర్చున్న వారిని తీసుకొని ఆయన వెళ్ళిపోలేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళని, అడ్రస్ తెలియని వాళ్ళని తీసుకొని ఆయన అలా వెళ్ళిపోలేదు. ఎవరిని పడితే వారిని అలా తీసుకొని అలా వెళ్ళిపోయి అలా శిష్యులుగా చేసుకోలేదు. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు కోసము కనిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారో, అనుదినము లేఖనాలను బట్టి ఎవరైతే ఆయన కోసము కనిపెట్టుకొని ఉన్నారో, వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుర్కొని వారిని వెంబడించమని చెప్పి పిలిచినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. మనం మరొక ఇద్దరు శిష్యులను కూడా మనం చూద్దాము. 45వ వచనంలో మనం యొక్క మాటలు మనం చూడవచ్చు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి అయితే రాశారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఇక్కడ ఫిలిప్పు నతానియేలు ఇద్దరు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పు అనే శిష్యుడు నతానియేలుతో మాట్లాడుతున్నాడు. నతానియేలుతో ఫిలిప్పు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నతానియేలు ప్రవక్తలైన మోషేయు మరికొందరు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారు ఎవరి గురించి అయితే రాశారో, వారు ఎవరి గురించి అయితే ఏ మెస్సయ్య వస్తాడు అని చెప్పైతే రాశారో ఆయనను మేము కనుగొన్నాము, ఆయన నేను కనుగొన్నాను అని చెప్పి అక్కడ ఫిలిప్పు నతానియేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నతానియేలు ఫిలిప్పు ఇద్దరు కూడా వారి మధ్యలో ఉండే సంభాషణ ఏంటి అని అంటే, మెస్సయ్య వస్తాడు అని చెప్పి మోషే ప్రవచించాడు, మెస్సయ్య వస్తాడు అని చెప్పి దావీదు ప్రవచించాడు,
మెస్సయ్య వస్తాడు అని చెప్పి యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచించిన ఆ ప్రవచనాలకు సంబంధించి మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన ఎవరో కాదు, నజరేతు వాడైన యేసు క్రీస్తు అని చెప్పి అక్కడ ఫిలిప్పు నతానీయులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నతానీయులు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మీకు అర్థమైందా? నతానీయులు ఏమన్నాడు అని అంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అనే మాట ఎందుకన్నాడో తెలుసా? నజరేతులో నుండి మంచిది రాదు అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు రావడము అనేది మంచి కార్యము, కానీ నజరేతుల నుంచి ఆయన వస్తాడా అని చెప్పి నతానీయులు మాట్లాడుతున్నాడు. అంటే వారు అనుదినము లేఖనాలను పరిశీలిస్తున్నారు, వారు అనుదినము ప్రవక్తల ప్రవచనాలను పరిశీలిస్తున్నారు, ప్రతి వచనాన్ని పరిశీలిస్తున్నారు, ప్రతి అధ్యాయాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన రాబోయే సూచనలను అనుదినము వారు సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఫిలిప్పు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు వచ్చి చూడు అని చెప్పి అన్నప్పుడు అక్కడికి నతానీయులు ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు జరిగిన సంభాషణని ఒకసారి మనం చూద్దాము. యేసు 47 యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానీయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ప్రభువైన యేసు క్రీస్తు నతానీయులకు మధ్య అవుతున్న సంభాషణ ఏంటి అని అంటే, నిన్ను ఫిలిప్పు పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ నతానీయులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు నతానీయులు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఎందుకు కూర్చుంటున్నాడో మీకు తెలుసా? మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము, అదేవిధంగా 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారము మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి, అదేవిధంగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వస్తాడు అని చెప్పి ఆ యొక్క ప్రవచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రవచనాలను బట్టి నతానీయులు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ప్రవచనాలను బట్టి ఆ యొక్క లేఖనాలను బట్టి ఆయన ఎక్కడికి వస్తాడు అని అంటే, ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వస్తాడు. అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కలుసుకోవాలి అని చెప్పి ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గర అతను కూర్చొని ప్రభువైన యేసు క్రీస్తు గురించి, ఆ యొక్క మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నాడు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు ఏమన్నాడు అని అంటే, నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నువ్వు ఎక్కడైతే కూర్చొని ఎదురు చూస్తున్నావో, నువ్వు ఎక్కడైతే కూర్చొని మెస్సయ్య కొరకు ఆలోచిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే కూర్చొని మెస్సయ్యను ఎదుర్కోవాలి అని చెప్పి మెస్సయ్య కొరకు నువ్వు మాట్లాడుకుంటున్నావో అప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పి రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, సూచనలు దగ్గరగా కనిపిస్తున్నాయి. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన ప్రభువైన యేసు క్రీస్తు నతానీయులను, ఫిలిప్పును, ఆంద్రేయను, యోహానును వీరందరినీ కూడా ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. వీరందరూ మెస్సయ్య రాక కొరకు వీరందరూ చెప్పి వారితో మాట్లాడి వారందరినీ కూడా శిలువపై నుంచి దించి సమాధిలో పెట్టే ఆ యొక్క భాగ్యాన్ని ప్రభువైన వారిని మనుషులు బట్టే జాలర్లుగా ఆయన మార్చిస్తూ అనే ఆ యొక్క రక్షకుడి కొరకు, మెస్సయ్య కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నారు. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారికి కనిపించారు. ప్రజలు ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు
కొరకు, ఆ యొక్క జన్మించబోయే క్రీస్తు కొరకు, రాబోయే రక్షకుడి కొరకు ఎదురు చూశారో వారందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారికి దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. వారందరితో కూడా ఆయన నివసించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎవరైతే నిరీక్షిస్తారో, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన రాకడ కొరకు ఆయనతో కలిసి నివసించాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయన ఎదుర్కోవాలని, ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో నివసించాలని ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు కొరకు అనుదినము సంభాషిస్తూ ఉంటారో, ఎవరైతే లేఖనాలను పరిశీలిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారందరినీ ప్రభువైన యేసు క్రీస్తు పిలుచుకుంటాడు. వారందరూ ప్రభువైన యేసు క్రీస్తుని ఎదుర్కొంటారు. వారందరూ ప్రభువైన యేసు క్రీస్తుని కనుగొంటారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తు కొరకు ఎదురు చూడకుండా నిర్లక్ష్యంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ లోకంలో మనము ప్రభువైన యేసు క్రీస్తుని ఎదుర్కోవాలని అందరికీ సెలవిస్తుంది. హల్లెలూయా.